బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో వర్షాలు దంచుకొడుతున్నాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. అరగంట వర్షంతో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. సాగర్ అపోలో హాస్పిటల్, సోనీ వరల్డ్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ విషయంలో పలు సూచనలు జారీ చేశారు పోలీసులు. ఇప్పటికీ మరో 5 రోజుల పాటు బెంగళూరుకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 7 వరకు వర్ష సూచన చేసింది ఐఎండీ. ఈ నెల 7న బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇటు మధ్యప్రదేశ్, మరి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఇటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద కూడా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బెంగళూరులో. కర్ణాటకకు సంబంధించి మరి ముఖ్యంగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ప్రభుత్వం కూడా అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా భద్రప్ప లేఅవుట్, హెబల్స్కి సంబంధించి భద్రపుర లేఅవుట్, దాంతోపాటు హెబల్ ఫ్లైఓవర్, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్పురం, ఎన్జీఈఎఫ్, అలాగే మరాతహల్లి, మిగిలిన ప్రాంతాలకు సంబంధించి నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అక్కడ కురిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇదే నేపథ్యంలో ఐఎండీ, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ బెంగళూరుకు సంబంధించి డైరెక్టర్ సిఎస్ పాటిల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఉపరితల ఆవర్తన ప్రభావం ఇటు కన్యాకుమారికి సంబంధించి, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ఉంది. ఈ నేపథ్యంలోని లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఎక్కడెక్కడ అంటే కనుక శివమొగ్గ, చిక్మగళూరు, కొడగు, మైసూరు, చామరాజనగర, బెంగళూరు అర్బన్ గురువారం నాడు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటే కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు విజువల్లో. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మీదకు వర్ష నీరు ఏ స్థాయిలో నిలిచిపోయిందో. అటు మోటార్ బైక్లు, అంటే బైక్లు రోడ్డు మీద నిలిచిపోయాయి. ఎక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఆటోలోంచి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అది ఆటోగానే భావించచ్చా? ఎస్, ఆటోగా భావించారు కదా, ఆటోలో విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా బస్ స్టాప్ అది, కానీ బస్ స్టాప్ కావచ్చు, రోడ్ల మీదకు భారీగా వర్ష నీరు వచ్చి చేరిపోయింది. దాంతోపాటు మోకాలి లోతు నీటిలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని దాటి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరికొంతమంది అయితే రోడ్ల మీదే నిలిచిపోయారు. ఇక తప్పదు అనుకున్న వాళ్ళు ఆ వరద నీటి ప్రవాహాన్ని ఎదురెదుతూనే వాళ్ళు వెళుతున్న పరిస్థితి. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బెంగళూరులో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మా ప్రతినిధి రామ్దాస్ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ప్రస్తుతం బెంగళూరులో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎన్ని రోజుల పాటు కండే అవకాశం కనిపిస్తోంది? సచిన్, ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు అయితే తవరకరే మెయిన్ రోడ్ అంటారు. అది చాలా పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్న వీడియోస్ అన్ని కూడా. అక్కడ భారీ వర్షంతో ఒక్కసారిగా బెంగళూరు నగరం అంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతోంది. అలాగే బీటీఎం లేఅవుట్ లో కూడా అదే పరిస్థితి. బీటీఎం లేఅవుట్ లో కూడా పూర్తిగా ఆ రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. దాంతో పాటు చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నగర వ్యాప్తంగా, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రోడ్ లో, హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్ లో, అలాగే మరతహల్లి, ఔటర్ రింగ్ రోడ్డు, కస్తూరి నగర్, ఈ ప్రాంతాల్లో భారీగా పూర్తిగా వర్షం నమోదైన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో పూర్తిగా నీరు చేరి ఎక్కడెక్కడ ఆ వాటర్ లాగింగ్ ప్రాంతం అంతా కూడా స్ట్రక్ అయిన పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా బృహత్ బెంగళూరు మున్సిపల్ మహానగరపాలికకు సంబంధించి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మేము ఎందుకు ట్యాక్సులు కడుతున్నామో, మా పనులను ఎక్కడ పోతున్నాయి. చిన్నపాటి వర్షం, ఒక అరగంట వర్షం ఇవాళ సరిగ్గా ఒక 30 నిమిషాలు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం ఎంత అతలాకుతలం అవుతుందో మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మీ స్క్రీన్ మీద ఆ దృశ్యాలు ఇప్పటికే చూస్తుంటారు. సో ఈ వర్షంతో ఒక్కసారిగా బెంగళూరు నగరవాసులు చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా ట్రాఫిక్ నరకం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి. రైట్, ఇక వర్షపాతానికి సంబంధించి ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నాం, అంతర్గత కర్ణాటక నుంచి మరట్వాడ, అలాగే విదర్భ ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఒక ఆవర్తన ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇక అలాగే బంగాళాఖాతంలో కన్యాకుమారి నుంచి కర్ణాటక సౌత్ వరకు ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఏర్పడింది. దీని ప్రభావంతో అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కేరళ ఉత్తర ప్రాంత జిల్లాలైనటువంటి కాసరగోడు, వయనాడు, కన్నూరులో కూడా వర్షపాతం పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ముఖ్యంగా కర్ణాటక సంబంధించి బెంగళూరులో తెల్లవారుజాము నుంచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తాయి. యశ్వంతపుర, రాజాజీనగర, తర్వాత గోరగుంట పాల్య, పీన్య, మత్తికెరే, విద్యారణ్యపుర, యలహంక ఎయిర్పోర్ట్, అలాగే జూలహల్లి, సంజయ్ నగర్, భద్రప్ప లేఅవుట్, మార్దహల్లి, ఇలా రిచ్మండ్ సర్కిల్, కోరమంగళ, ఎంజీ రోడ్ ఇలాంటి ప్రాంతాల్లో హెచ్ఏఎల్ లేఅవుట్,
ఈ ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది. ఇక 12:30 తర్వాత మద్దహల్లిలో కురిసిన అత్యధిక వర్షపాతం అయితే దాదాపు 25 మిల్లీమీటర్ల మేర వర్షపాతం కురిసింది. అలాగే ఎయిర్పోర్ట్ రోడ్ లో కూడా దాదాపు 15.5 మిల్లీమీటర్లు, కోరమంగళ రామ్మూర్తి నగర్ ప్రాంతంలో, మన్నార్పేట ప్రాంతంలో కూడా భారీగానే 10 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇక సౌత్ బెంగళూరు చూడొచ్చు ఒకసారి, రామనగర, అలాగే చామరాజనగర, మైసూరు, దక్షిణ కన్నడ, ఉడిపి ఈ జిల్లాలో కూడా కోస్తా తీర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే చెప్తుంది. కేవలం మనం బెంగళూరే కాదు సచిన్, తమిళనాడులో కూడా అదే పరిస్థితి. చెన్నైలో కూడా వర్షాలు పడుతున్నాయి. కోయంబత్తూరు, థేని, పుదుచ్చేరి, కరైకల్ ఇలాంటి ప్రాంతాల్లో, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాదుతురై, పుడుకొత్తై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. అండ్ యాజ్ ఆఫ్ యు నో మనకు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో కూడా, కామారెడ్డిలో కూడా ఇవాళ భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం, అలాగే వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి. జనరల్ గా తెలంగాణలో ఇది చెడగొట్టుడు వాన అంటారు. ఎందుకంటే ఇప్పటికే మామిడి తోటలు కాస్త కాయలు కాసి పూతకు వచ్చినాయి. అలాగే వరి కూడా, ఈ వరి పంటలు కూడా పూర్తిగా ఈ వానలతో చెడిపోతాయి. సో ఇప్పుడైతే ఈ వర్షాలు అయితే పడుతున్నాయి. మొత్తం మీద భారత వాతావరణ శాఖ కూడా ముఖ్యంగా ఇంకొక 2-3 రోజుల పాటు బెంగళూరు సంబంధించి కూడా ఆదివారం వరకు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ అయితే చెప్తుంది. కొంచెం అప్రమత్తంగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి. సో వాట్ ఎవర్, అంటే నిన్న మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలైతే కాస్త ఉపశమనం వేడి నుంచి పొందారు. కానీ భారీ వర్షాలతో ముఖ్యంగా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్న పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అయితే బెంగళూరులో ఈత మునిగే మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. మల్లేశ్వరం, శాంతినగర్, మహదేవ్పురలో కేవలం ఒక అరగంట వానకే. దీంతో నెటిజన్లు అయితే మండిపడుతున్నారు, మేము కట్టిన ట్యాక్స్లన్నీ ఏమవుతున్నాయి, అసలు ఏం చేస్తున్నారు బెంగళూరు కార్పొరేషన్ లో, ఎందుకింత నిర్లక్ష్య ధోరణి అంటూ మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అయితే మరొక 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మనం చెప్తున్న ఈ ద్రోణి ఎఫెక్ట్ ఏదైతే ఉంది ముఖ్యంగా. అలాగే మరొక చక్రవాత ఆవర్తనం కూడా ఏర్పడింది. నిన్న మొన్న కూడా ఏర్పడిన ఛత్తీస్గఢ్ మీదుగా, అలాగే మధ్యప్రదేశ్ మీదుగా ఏర్పడిన ద్రోణి కూడా బలహీనపడింది. ఇక ఉత్తరాంధ్ర వైపు కూడా ఇంకొక ఆవర్తనం ఏర్పడిన పరిస్థితి. సో మొత్తం మీద ఇటు గాలిలో తేమ శాతం కూడా, అంటే ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ వేడి వాతావరణంతో అంతా తేలికైపోయి వర్షపాతంగా నమోదవుతుందని మనకు అర్థమవుతుంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 5, 6 తేదీల్లో కూడా ఇంకొక 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత మరొక 2 రోజుల తర్వాత మళ్ళీ 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే బెంగళూరులో, అలాగే మిగతా కొంత కేరళ, అలాగే తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో అయితే ఒక అంటే లైట్ టు మోడరేట్ రేంజ్, అంటే తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఇవాళ మధ్యాహ్నం కురిసిన వర్షానికి మాత్రం బెంగళూరు నగరంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులే తలెత్తాయి సచిన్. రైట్ రామ్దాస్, మొత్తం అయితే మాత్రం ఇటు కర్ణాటకకు సంబంధించి ఆ ఇంపాక్ట్ కొనసాగుతోంది. ఇంకొక 2 రోజుల పాటు ఈరోజు కాస్త భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. కోస్టల్ కర్ణాటకకు, అలాగే నార్త్ ఇంటీరియర్ కర్ణాటకకు కూడా, దాంతోపాటు సౌత్ ఇంటీరియర్ కర్ణాటకకు ఈరోజు వైడ్ స్ప్రెడ్, అంటే కర్ణాటక వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. రేపు ఎల్లుండి కూడా కోస్టల్ కర్ణాటక, అంటే కర్ణాటకకు సంబంధించిన తీర ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇటు కోస్టల్ కర్ణాటక మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కోస్టల్ కర్ణాటకకు ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ రోజు ఎక్కువగా ఉండే అవకాశం, భారీ వర్షం కనిపిస్తోంది. రేపు ఎల్లుండి కూడా కాస్త ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ కొన్ని చోట్లకు విస్తరించే అవకాశం ఉందని చెప్తున్న పక్షంలో, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, ఇటు దక్షిణ కర్ణాటకకు సంబంధించి సౌత్ ఇంటీరియర్ కర్ణాటకకు రేపు కూడా వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందంటూ చెబుతూనే ఇటు భారత వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో కర్ణాటకకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈరోజు, రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఎల్లుండి కూడా కాస్త ఎల్లో అలర్ట్ కొన్ని ప్రాంతాలకు కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత నుంచి 6వ తారీఖును కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది కర్ణాటకకు. ఆ తర్వాత నుంచి కాస్త సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది వాతావరణం. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.